తెలుగుదేశం పార్టీకి తండ్రి స్థానం, తెలుగుదేశం కార్యకర్తకి అన్న స్థానంలో ఉన్న గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల రావటం, ఈ జనాన్ని చూస్తుంటే ఆయన ఆనందానికి అంతులేదు. మీ బాపట్ల ఆయన సభకు వచ్చిన మీ రాకతోనే మనం ఇక్కడ గెలవబోతున్నాం. గెలవాలనే పట్టుదల, ప్రతి మనిషికి కసి తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఈ పట్టుదల కసి బాపట్లో మనం గెలిస్తే ఆ కిక్కే వేరమ్మా. ఆ కసి ఆ కిక్కు మనకు కావాలంటే ఈ 45 రోజులు బాగా కష్టపడాలి మీ అందరూ. ఇక బాపట్ల గురించి సారకి చెప్పటం జరిగింది, మీరు ఆయన మాటల్లోనే వినాలి. కానీ ఈసారి బాపట్లో గెలుపు కోసం మనం ఇంటింటికి తిరిగాం. 74,600 ఇళ్ళు గత 12 నెలల నుంచి తిరగటం జరిగింది. ఒక అమ్మకి బిడ్డలాగా, ఒక అక్కకి తమ్ముళ్లాగా, ఒక చెల్లికి అన్నలాగా మీ ఆశీస్సులు కావాలి. తెలుగుదేశం పార్టీ మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ చంద్రన్నని ఈసారి మన రాష్ట్రంలో గెలిపించాలి. అది మీ కుటుంబ బాధ్యత అని గుర్తు చేస్తూ ఇంటింటికి మనం పూర్తి చేశాం. ఇదేం కర్మ రాష్ట్రానికి, బాధుడే బాధుడు. భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు షూరిటీ అంటూ ప్రతి ఇంటికి మనం అన్ని విషయాలు చెప్పాం. ఇప్పుడు సూపర్ 6 అంటూ పథకాలని ఏమైతే ఇస్తున్నామో అవి ప్రతి ఇంట్లో పెడుతూ ఉన్నాం. ఇవన్నిటికీ మించి మన బాపట్ల మనందరం కలిసి ఎంతో కష్టపడుతూ వస్తున్నాం. మన పని మనం చేస్తున్నాం. కానీ రాయల్ మెరైన్ సంస్థని 10 ఏళ్ల క్రితం పెట్టి 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10,000 మంది మన సంస్థలో అన్ని కుటుంబాలు పనిచేస్తా గౌరవంగా బతుకుతూ ఉంటే, ఈ ఎన్నికల హడావుల్లో మన మీదే తప్పుడు కేసులు పెట్టి ఎలాగోలాగా చెయ్యాలని నిన్న 56 లక్షల రూపాయలు డబ్బులు పట్టుకోవటం జరిగింది. పోలీసులు వచ్చారు, సోదాలు చేశారు, 56 లక్షల డబ్బులు పట్టుకున్నారు. కానీ ఆ డబ్బులు బ్యాంకులో కార్మికుల వేతనాల కోసం డ్రా చేశామని ఎస్బీఐలో డ్రా చేసింది అన్నీ కూడా వివరణ ఇచ్చాం. ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పారు. రేపు 3 రోజుల్లో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. కానీ వైసీపీ మూకలు మన మీద ట్రోల్ చేస్తున్నారు. వర్మ పని అయిపోయింది, ఫ్యాక్టరీ అంతా మూసేస్తున్నారు, డబ్బులన్నీ పట్టుకుపోయారు, బంకర్లో కొన్ని కోట్లు దొరికినాయి అంట అని సోషల్ మీడియాలో మన మీద ట్రోల్ చేస్తున్నారు. వర్మ ఎప్పుడూ తప్పు చేయలే. ఈ నరేంద్ర వర్మ అనేవాడు జీవితంలో ప్రజల కోసం నేనొచ్చా, ప్రజల క్షేమం కోసం నేనొచ్చా, అవినీతి లేని పాలన 5 ఏళ్లలో అందియాలని వచ్చా. మీ అందరికీ రాజకీయాలంటే అందరికీ రాజకీయాలు, కానీ నాకు రాజకీయాలంటే సేవ. అటువంటి 5 ఏళ్ళు మీకు సేవ చేయడానికి మీ దగ్గరికి నేను వచ్చా. సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన వ్యక్తి మన అన్న చంద్రన్న. ఆయన బాధ్యత నాకు ఇచ్చారు, కానీ ఒక బాధ్యత మీ మీద పెట్టారు. అది గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు.
ఆ గెలుపు పొందాలి, కిక్కుతో బతకాలి. మనం 4 పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలా. నిన్నే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావ సభ చేశాం. తెలుగుదేశం పార్టీ అంటేనే కూడు గూడు గుడ్డ అనే నిదానంతో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ మనకి అందించిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు అంటే శుభం, ఒక శుభప్రదమైన పార్టీ. అలాగే ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఆర్గనైజ్డ్ పార్టీ. తెలుగుదేశం అంటే మేనేజ్మెంట్ తెలిసిన పార్టీ. తెలుగుదేశం అంటే 10 మందిని గౌరవించే పార్టీ. మన నాయకుడు ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలుంటే ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన దేశం భారతదేశం అయితే, అటువంటి భారతదేశంలో టాప్ 10 నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో లేకపోతే 2వ స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి దొరకటం ఒక అద్భుతం అయితే, మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆయన బాగుండాలా, ఆయన కుటుంబం బాగుండాలా, ఆయన ఆరోగ్యం బాగుండాలా. ఇలాగే ఇంకా 10 నుంచి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా డెవలప్ చేయాలా. దానికి ఆయన ఏం అడగట్లా, మీ నుంచి ఓటు అడుగుతున్నారు. మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటికే గట్టిగా తప్పట్లు కొట్టండి. సూపర్. సమయం లేదు కాబట్టి ఎంపీ గారు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాలా. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా. అందుకని ఈ అవకాశం మీరు చంద్రబాబు నాయుడు ద్వారా నాకు కలగజేసినందుకు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ బాపట్ల, జనసేన పార్టీ బాపట్ల అందరం కలిసి కట్టుగా ఐకమత్యంగా ఒక రాక్షసుని సాగనంపటానికి ప్రతినపూని కలిసి కట్టుగా ఐకమత్యంగా నందమూరి కళలని వన్ని తీసుకొచ్చే విధంగా చంద్రన్న చేస్తారు. మనం తప్పనిసరిగా బాపట్ల గెలిచి బాపట్ల అభివృద్ధి నుంచి మనం అసెంబ్లీకి పంపించాలా. అసెంబ్లీలో బాపట్ల వాణిని, బాపట్ల విధానాల్ని మనం తెలియజేయాలా. బాపట్ల అభివృద్ధి ధ్యేయంగా ఉండాలా. ఈ సందర్భంగా చివరగా అందరికీ ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు చేస్తూ జయ హో చంద్రన్న. ఏమండి వినపడతలా? పైన ఉన్న ఎన్టీ రామారావు వినపడి మన దీవులు అందియాలా. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ. చిన్న ఫ్లాగ్ దించాలి. బాపట్ల ప్రజలకు